శాస్త్రంలో ఎక్కడైనా కూడా చరిత్రలో కూడా చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలిచాలా అని. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒకసారి ఇంటా ఓడిపోయాడు, సమాజంలో ఓడిపోయినాడు. ఈయన 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలకు మళ్ళా అబద్ధాలతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ ఇంట మహిళలకు మీరు న్యాయం చేశారా? రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మహిళలందరినీ సంక్షేమం అందిస్తా అని మాట్లాడుతున్నారు. నేనే మహిళలకు అండా అని మాట్లాడుతున్నారు. మీ ఒక చెల్లికేమో తండ్రిని దూరం చేశావు, ఇంకో చెల్లికి ఆస్తిని దూరం చేశావు, తల్లికి కొడుకు ప్రేమను దూరం చేసేసావు. ఈ రకంగా ఇంట్లో ఉన్న మహిళలను, చెల్లెలను, తల్లులను నువ్వు మోసం చేసి ముంచేసి రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్పి రోడ్డెక్కి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక 5 సంవత్సరాలు తండ్రికి అధికారం ఇస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించేసినావు, కిట్ ప్రోకోలు చేశావు, 11 ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నావు, ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండవు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి 2019 నుంచి 24 మధ్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి వద్దు బాబాయ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను. మళ్ళీ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించే పరిస్థితిలో పనిచేస్తూ రాష్ట్రానికి ఒక బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా, సంపద సృష్టించే విధంగా, మళ్ళీ ఆదాయం పెరిగి సంక్షేమం అభివృద్ధి 2 ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో 20 నెలలుగా కష్టపడి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారిని నిరంతరం శ్రమిస్తూ ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ఈ రాష్ట్రాన్ని నేనే మళ్ళీ ఉద్ధరిస్తానని చెప్పి మళ్ళా రోడ్డెక్కి మాట్లాడే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకాలం నీ అబద్ధాలు నమ్ముతారని చెప్పి నేను అడుగుతా ఉండా. సామాన్యంగా రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద అధికార మార్పిళ్ళు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. నువ్వేమో నీ కుటుంబం మీదే రివెంజ్ పాలిటిక్స్ నడుపుతూ ఉండవు. చెల్లి మీద రివెంజే, తల్లి మీద రివెంజే, ఎవరు నీ మీద మాట్లాడినా కుటుంబ సభ్యుల మీదే రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి నువ్వు వచ్చినావు. అంటే రాజకీయాల్లో రివెంజ్ను పక్కన పెట్టి కుటుంబం మీద రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈరోజు. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, న్యాయ కోవిదులు అందరూ కూడా ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో ల్యాండ్, శాండ్, మైను, వైను, గాంజా, డ్రగ్స్ మాఫియాలన్నింటినీ కూడా పెంచి ఈ రాష్ట్రంలో కోట్లు సంపాదించేసినావు, ఒక అరాచకాన్ని సృష్టించేసినావు. నీ అరాచకం వల్ల, నీ దొంగ లిక్కర్ వల్ల దాదాపు 4000 మంది మహిళలు తాలిబొట్లు పోగొట్టుకున్నారు. ఇల్లిసిట్ లిక్కర్ అంతా దాగి నీ లిక్కర్లో 3500 కోట్లు కుంభకోణం చేసినామని చెప్పి ఈడీ, సిఐడి ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ సొమ్మంతా ఒక అక్రమార్జన చేసి ఎన్నికల్లో పంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇంకా ప్రజల్లోకి వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉండవు. తల్లి చెప్పింది తప్పంట, చెల్లి చెప్పింది తప్పంట, సిబిఐ ఛార్జ్షీటు తప్పు, ప్రతిపక్షాలు మిగతా రాజకీయ పక్షాలు మాట్లాడేది తప్పు. తన నేరాలు ఘోరాలు చూసి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా తప్పంట, తాను చెప్పిందే నిజమంట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే వాస్తవం అని చెప్పి ప్రజలు నమ్మిస్తూ ఉన్నాడు. ఎంతకాలం నిన్ను నమ్ముతారు? అయిపోయింది, నీ టైం అయిపోయింది. నిన్ను నమ్మే రోజులు పోయినాయి.
నీకు రేపు ఎన్నికలు జరిగితే 2029లో 11 సీట్లు కాదు, పులివెందులో గెలవడం కూడా నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్క సీటుకు కూడా పరిమితం కావు. ఇదే ప్రవర్తన ఉంటే ఈరోజు రాష్ట్రంలో 20 నెలలుగా 22 నెలలుగా పరిపాలన ఒక గాడిన పడుతూ ఉంది. సంక్షేమం ముందుకు పోతూ ఉంది. ఒక్క శ్రీశక్తి పథకంతో మహిళల్లో రాష్ట్రంలో ఫ్రీ బస్సు ప్రయాణంతో మహిళలు తీవ్ర ఆనందంలో ఉన్నారు.